జాన్వీ కపూర్ తన పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసిందండి. ఓకే, ఆమె పాత్రకి న్యాయం చేయాలి. ఓన్లీ కలెక్షన్ కోసమే పెట్టుకున్నారు, దాంట్లో సినిమాలు ఏమి లేదు, వచ్చి వెళ్ళిపోతుంది అన్నారు చాలా మంది. ఏంటి కలెక్షన్ కోసం పెట్టుకుని ఎవరు అన్నారండి? వాళ్ళు అంటాడు వారికి పని పాట లేదు, ఇంట్లో కూర్చొని చెప్పాను కదా, నేను 10 సార్లు చెప్తాను. వాట్సాప్లో కూర్చొని ఏదో ట్విట్టర్ ఇచ్చాడు కాదు, ఇక్కడ సినిమాకి వచ్చి మాట్లాడమనండి. ఎవడండి వాడు? ఏదైనా సినిమా చూసి మాట్లాడమనండి. ఇంతమంది మాట్లాడుతున్నారు. ఒకటే ఇక్కడ చూడు, మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్. ఇప్పుడు చెప్పేది ఏంటండి, ఇక్కడ ఫ్యాన్ కాదు, నేను ఎంతవరకు సినిమా ఫ్యాన్. ఇప్పుడు ఎక్కడి నుంచి కొన్నిసార్లు రామ్ చరణ్ ఫ్యాన్ రాసి పెట్టుకోండి. నేను చెప్తాను, నిజంగా నాకు అవకాశం ఉంటే చెప్తున్నాను కదా, ఆస్కర్ అవార్డు నేను ఇప్పిస్తాను. నాకు అవకాశం ఉంటే ట్రంప్తో మాట్లాడి ఆ రికార్డులు అనేవి మనం అప్పుడే చెప్పకూడదండి. రికార్డులో సినిమా ఎంత బాగా యాక్ట్ చేశారు చూడండి, కళ్ళకి న్యాయం చేసేది చూడాలి. మనం సినిమా బాగుందే లేదు చూడు, రికార్డులు ఏముంది. ఈ రోజు నువ్వు కొత్త రికార్డు, రేపు వచ్చి మనం అయితే స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే 3 గేమ్స్ చూపించారు కదా. సో దీంట్లో మీకు పర్సనల్ గా ఏ గేమ్ నచ్చింది, ఏ గేమ్ లో చాలా బాగా అనిపించారు? అంటే ఇక్కడ కోడి రామ్మూర్తి గారు స్టేడియం తీశారు. ఆంధ్ర ప్రాంతానికి నేను అన్ని జిల్లాల నుండి ఉండొచ్చాను. ఆంధ్రాకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేనే, ప్రైమ్ నవీన్. ఎందుకంటే నేను పుట్టింది ఒక దగ్గర, చదివింది ఒక దగ్గర, ఉన్నది ఒక దగ్గర, అన్ని ప్రాంతాల నుంచి వచ్చాను. కోడి రామ్మూర్తి గారి కోసం తెలుసు. మీకు ఇండియన్ హెర్క్యులస్ గురించి తెలుసా? మీకు హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇండియన్ హెర్క్యులస్ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని స్టోరీ రాశారు. ఆ పరంగా చూసుకుంటే నాకు కుస్తీ అనే నచ్చిందని చెప్పాలి. ఎందుకంటే శ్రీకాకుళంలో ఒక మహోన్నత వ్యక్తి, ఆగి ఉన్న ట్రైన్ కూడా ఆపేంత బలవంతుడు ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి. ఒక అర్ధరాత్రి బ్రిటిష్ వారు కుస్తీ పోటీలకు వస్తే ఆయిల్ లేకపోతే నువ్వులు పిడికలతో పండి తీసి వెంటనే బ్రిటిష్ నుంచి వచ్చినాడు, అటు నుంచి అటే పారిపోయాడు. అంతా కొన్ని పాలిటిక్స్ వల్ల ఆయన పైకి రాలేకపోయాడు. ఎప్పటికైనా మన చరిత్ర తెలుసుకోండి, ఈ సినిమాని ఆదరించండి. ఇలా మంచి సినిమా వస్తే మీరు సాటి చెప్పండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వీలైతే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ సినిమా తీసి స్పోర్ట్స్కి బడ్జెట్ పెంచి గ్రామీణ ప్రాంత యువకులకి ఏదైనా చెయ్యండి అయ్యా.